మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి రోజాపై నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిస్టియానిటీ ఆచరిస్తున్న జగన్ హిందుత్వాన్ని కించపరుస్తున్నారని అన్నారు. జగన్ కూటమి నేతలచే తిట్టించడానికే రోజా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నట్లున్నారని అన్నారు. రోజా ప్రజల కోసం ఏ రోజు పనిచేయలేదన్న గాలి భానుప్రకాష్ వైసీపీ హయాంలో రోజా అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. మాట్లాడదాం మనం చూసాం. ఆమె వాడిన భాష కానీ పదజాలం కానీ నిజంగా చెప్పాలంటే యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా అసహించుకునే పరిస్థితి కనపడతా ఉంది. మొత్తం ఆంధ్ర రాష్ట్రం, యావత్ ఆంధ్ర రాష్ట్రం అన్ని జిల్లాల్లో ఇక్కడ అక్కడని కాకుండా మొత్తం చేత్కరించుకొని 11 సీట్లకు పరిమితం చేస్తే కూడా ఇంకా కూడా బుద్ధి రాకుండా ఏదంటే అది మాట్లాడుతూ ఉంది. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గాడు అని మాతో అనిపించాలని చెప్పి ఉరువులు ఆడుతున్నట్టుంది ఆమె. అంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టించాలని ఉంది. ఆమెకి సీట్ వస్తుందో రాదో తెలియదు కాబట్టి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డిని తిట్టిద్దాం, జగన్మోహన్ రెడ్డి గాడిని తిట్టిద్దాం అని చెప్పి యాసలో పోతా ఉంది. కానీ ఆమె ఆ పార్టీకి మేలు చేస్తాను అనుకోవట్లే. ఎక్కడన్నా కూడా ప్రజా సమస్యల మీద పోరాడతారు, ప్రజల కోసం పోరాడతారు. కానీ వీళ్ళంతా కూడా సబ్జెక్ట్ లేదు, ఈ కూటమి పాలన బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి జనాదరణ ఉంది, దానికని చెప్పేసి డైవర్షన్ టాక్టిక్స్ వాడి చేద్దాం, ఉన్నది లేనట్టుగా గోబల్స్ ప్రచారం చేద్దాం, లేని సమస్యలు సృష్టిద్దాం. తిరుమలలో బీరు బాటిల్ తీసుకెళ్ళేసి మళ్ళీ దాన్నే వీడియోలు పెట్టి తీసి మొత్తం కూడా అపచారం చేసినట్టు. అంటే వాళ్ళే బీరు బాటిల్ పెడతారు, సీసాలు పెడతారు, వాళ్ళు మళ్ళీ పోయేసి దాన్ని తీసి మొత్తం అపచారం జరిగిందని ప్రచారం చేస్తారు. అంటే వాళ్ళు ఎక్కడికన్నా దిగజాడడానికి తగ్గరని చెప్పేసి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇంకా చెప్పాలంటే క్రిస్టియానిటీకి అవమానం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. భారతదేశ చట్టంలో కానీ రాజ్యాంగంలో కానీ క్రిస్టియన్స్కి ఎక్కువ తక్కువ అని చెప్పలే, వాళ్ళకి సమాన హక్కులు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.